నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మనం ఏదైనా పని చేయకుంటే కానీ పని చేయకుండా డబ్బులు తీసుకోవడం హరాం అని చెప్పేసి చాలా మంది కువైట్ యజమానులైతే కువైట్ ఇళ్లలో పనిచేసే వారిని కానీ వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్న వారికి చెబుతూ ఉంటారు. ధర్మంగా పనిచేసి న్యాయంగా డబ్బులు తీసుకోవాలని తెలుపుతూ ఉంటారు. అలాగే ఇలా నీతులు చెబుతూ ఉన్న కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఉద్యోగానికి వెళ్లకుండా కేవలం ఫింగర్ వేసి డబ్బులైతే తీసుకుంటూ ఉన్నారు. తాజాగా కువైట్ లోని అహ్మదీ గవర్నరేట్ లో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తూ ఉన్న 4 కువైటీలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఒక్కో వారం చొప్పున సిలికాన్ వేలిముద్రలు అంటారు కదా, నకిలీ వేలిముద్రలు ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే 4 నకిలీ వేలిముద్రలు తయారు చేయించుకోవడం జరిగింది. అలాగే 4కి 4 వారాలు అన్నమాట. అంటే నెలలో వాళ్ళు కేవలం 1 వారం మాత్రమే విధులకు హాజరవుతారు. మిగతా 3 వారాలు ఇంటి దగ్గర వాళ్ళకు నచ్చిన పని చేసుకుంటూ ఉంటారు. కానీ నెలాపొద్దు అకౌంట్లో అయితే జీతం పడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క 4లో 1 వారానికి 1 మాత్రమే వస్తారు. అలా 1 వచ్చిన వారు మిగిలిన 3 వేలిముద్రలు నకిలీ వేలిముద్రలు ఏవైతే ఉన్నాయో చేతికి తొడుక్కొని ఫింగర్లు అయితే టయానికి వేస్తూ ఉంటారు. దీని గురించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కి అయితే సమాచారం అందింది. సమాచారం అందిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి తీసుకొని అలాగే అరెస్టు వారెంట్ తీసుకున్న తర్వాత 30 ఏళ్ల కువైటీ పౌరుడు మనం చూసుకుంటే ఆ యొక్క ఆఫీసులో ఫింగర్లు వేస్తూ ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకున్న తర్వాత మిగిలిన 3 యొక్క వివరాలు కూడా అడగడం జరిగింది. అతనైతే చెప్పాడు. అలాగే నిందితులు ఎవరైతే ఆ యొక్క మిగిలిన 3 ఉన్నారో వాళ్ళకు నాకు ఎటువంటి డబ్బు ఇవ్వరని చెప్పేసి మేము ఒక్కొక్కరం ఒక్కొక్క వారం చొప్పున నెలలో పని చేస్తాము. 1 వారం ఒకరు పని చేస్తే మిగిలిన 3 వారాలు ఒక్కొక్కరు 3 పని చేస్తారని చెప్పేసి దీంతో మేము వంతుల వారీగా పని చేసుకుంటూ వస్తూ ఉన్నామని చెప్పేసి నెలాబొద్దు మా అకౌంట్లలో జీతం పడుతుంది. అలాగే మిగిలిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటే నేరాన్ని అంగీకరించారు. అలాగే వీరికి జైలు శిక్ష మరియు జరిమానా పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ లో ఇలా చాలా మంది కువైటీలు మనం చూసుకుంటే ఫింగర్లు వేసి టయానికి డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. ఇళ్లలో పనిచేసే వారికి డ్రైవర్లకు తెలిసి ఉంటుంది కాబట్టి మీ ఇళ్లలో కూడా కువైటీలు ఇలాగా చేస్తారని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.